హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఏంటి పూజ అంతా చూపిస్తుంది అనుకుంటున్నారా? మా ఇంటి వినాయక చవితి నేను ఎలా చేసుకున్నాను అనేది చిన్న బిట్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నానండి. మా నెల్లూరులో వినాయక చవితికి ఎంత అంగరంగ వైభవంగా చేశారు అనేది ఈ వీడియోలో ఫుల్ మొత్తం మీకు చూపించబోతున్నానండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు పొందగలరనమాట. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే మా ఇంటి వినాయక చవితి అయితే మేము ఈ విధంగా చేసుకున్నామండి. సో మా బాబు పూజ ఎలా చేస్తున్నాడో ఫస్ట్ మీరు వాచ్ చేసేయండి. ఓం వీతభయాయ నమః. ఓం గదినే నమః. ఓం ఇక్షుచాపద్రుతే నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతయే నమః. హర్షితాయ నమః. ఓం కులాద్రివేదినే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మషనాశాయ నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహారిణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం అశ్రిత శీకరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తవాంఛిదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. సో చూసారు కదండి, మా చిన్న బాబు నాకంటే చాలా నిష్టగా చాలా శ్రద్ధగా పూజ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడే కాదండి, రోజు కూడా మార్నింగ్ స్నానం చేసిన తర్వాత పూజ రూమ్లోకి వచ్చేసి దేవుడికి దండం పెట్టుకొని అన్నీ చాలా శ్రద్ధగా చేస్తాడండి. సో అందుకని చెప్పేసి పూజకి వాడిని కూర్చోబెట్టాను. ఇంకా నేను మంత్రాలన్నీ చదువుతూ ఉంటే వాడు ఫ్లవర్స్తో పూజ చేస్తూ ఉన్నాడనమాట. చూసారు కదా ఎంత క్యూట్గా పూజ చేస్తున్నాడో. అందుకనే నేను ఈ బిట్ అయితే యాడ్ చేశానండి. తర్వాత వచ్చేసి మా నెల్లూరులో వినాయక చవితి ఎలా జరుపుకున్నాము అంటే, నెల్లూరు మ్యాక్సిమం వినాయకుడిని ఎక్కడెక్కడ పెట్టారు అనేది ఈ వీడియోలో నేను కవర్ చేశానండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక వినాయకుడిని మీకు నేను చూపించబోతున్నానండి. చాలా రకాల వినాయకుడినైతే మా నెల్లూరులో పెట్టారనమాట. అంటే ఒక్కొక్క స్ట్రీట్‌లో ఒక్కొక్క వినాయకుడు ఆ టైప్‌లో పెట్టారండి. కానీ నేను అన్నీ షూట్ చేయలేదు గానీ, మ్యాక్సిమం కొంచెం నాకు డిఫరెంట్‌గా అనిపించినవి అండ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా కండక్ట్ చేశారనమాట నెల్లూరులోని. సో మేము మ్యాక్సిమం తిరిగినవి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అలాగే లైటింగ్ చూసారండి, లైటింగ్ కూడా చాలా పెట్టారనమాట. ఈ ఇయర్ అయితే చాలా డిఫరెంట్‌గా చాలా చేశారని చెప్పుకోవచ్చు. అందుకని నేను స్పెషల్‌గా వీడియో అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చాలా బాగుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులనైతే మీరు ఈ వీడియోలో చూడొచ్చనమాట. సో ఇంకెందుకండి లేటు, మీరు కూడా వాచ్ చేసేయండి.
ఇంత రద్దీగా ఉన్న చోటికి పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయారా అని మీరు అనుకోవచ్చండి. యాక్చువల్‌గా మేము వెళ్ళిందే పిల్లల కోసం అనమాట. ఎందుకంటే మా పెద్దబ్బాయికి ఇలాంటి సంబరాలంటే చాలా ఇష్టమండి. ఎక్కడ జరిగినా సరే తీసుకువెళ్ళమంటాడు. బాగా ఎంజాయ్ చేస్తాడు. అసలు నిద్ర కూడా పోడనమాట. అవి జరిగినంత సేపు అలా చూస్తూనే ఉంటాడు. సో, అంటే డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి కాదండి. ఇలాంటివి డీజే, డాన్సులు ఇలాంటివన్నమాట. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాడు. అది కాకుండా వినాయకుడిని చూసారా ట్రాక్టర్ మీద గాని, దేని మీదన్నా ఇలా ఊరేగిస్తారు కదా! అదంటే ఇంకా ఇష్టం అనమాట మా పెద్దబ్బాయికి. సో, అందుకని ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా మా పిల్లల్ని తీసుకువెళ్ళి ఆయన చూపిస్తారనమాట. సో, ఇద్దరిని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే ఈ ఏజ్‌లో పిల్లలకి వాళ్ళకి ఏది ఆనందమో అది ఇవ్వడమే కదండీ తల్లిదండ్రులుగా మన బాధ్యత. సో, అందుకని ఇలాంటి చిన్న చిన్న ఆనందాలైతే తప్పకుండా మాకు కొంచెం కష్టమైనా కూడా వెళ్ళి ఇస్తూ ఉంటామనమాట. సో, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా పెద్దబ్బాయయితే. వాడితో పాటు చిన్నోడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చూస్తున్నారు కదండీ! అసలు కన్నార్పకుండా చూస్తున్నాడనమాట. డీజే సాంగ్స్ అవన్నీ ఆ పక్కన వస్తుంటే అస్సలు ఇంకా బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో, ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము ఇంటికైతే వచ్చామనమాట. అంటే నైట్ 11 అలా అయిపోయింది. ఇద్దరు కూడా అస్సలు పడుకోలేదండి. అప్పటిదాకా అవన్నీ చూస్తూ ఉన్నారనమాట. యాక్చువల్‌గా నేను చెప్పాను కదా! ఇవి మా ఇంటి దగ్గరలో కాదు. నెల్లూరుకి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం కవర్ చేసామనమాట. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో కానివ్వండి, ఇంకా ఫర్దర్‌గా మీరు చూసే వీడియో కానివ్వండి, అంతా కూడా మొత్తం నెల్లూరు కవర్ చేశాము. దాంట్లో కొంచెం నాకు బాగా అనిపించినవి మటికే షూట్ చేశాననమాట. సో, మాక్సిమం నేను షూట్ చేశాననే అనుకుంటున్నాను. బట్ లోపలికి వెళ్ళి షూట్ చేయలేదండి. ఎందుకంటే టైం సరిపోదు. ప్లస్ పిల్లలతో వెళ్ళాం కదా! సో, అంత ఆహ్, మనకి కంఫర్ట్‌గా కూడా ఉండదు. లోపలికి వెళ్లి షూట్ చేసేంత కంఫర్ట్ ఉండదు. సో, అందుకని చెప్పేసి బయట నుంచే అంతా షూట్ చేసుకుంటా వచ్చాననమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, చూసారు కదండీ! మా నెల్లూరులో వినాయకుడిని ఎంత అంగరంగ వైభవంగా అలంకరించి వీధుల్లో తిప్పుతున్నారో. సో, ఇదండి ఇవాల్టి మా వీడియో అయితే. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, కీప్ వాచింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్.